తల్లి కొందరు డబ్బులు పడ్డాయండి మీకు? పడలేదండి ఇంకా. ఇంకా పడలేదా? పడలేదు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఎందుకు పడలేదంట? ఏ 26 దాకా ఉంది, మళ్ళీ పెడతామంటున్నారుగా. పెడితే మళ్ళీ పడతాయేమో. ఫస్ట్ ఒకరికి తర్వాత కొంతమందికి అట్లా పడతా ఉంది. అంటే సచివాలయంకి వెళ్ళి చేశారా? ఎంక్వైరీ ఏం చేశారా? ఎందుకు పడలేదు ఏంటి అని? అంటే ఎలా పడతాయమ్మా, పేరైతే వచ్చిందన్నారు. పేరుంది, డబ్బులు అయితే పడడం కొద్దిగా లేట్ అయిద్దంట. లేట్ అయిందండి. పడిన వాళ్ళకి ఎంత ఖాళీ పడుతున్నాయి డబ్బులు? 13,000 కాడికి పడినాయి అని అన్నారండి. మరి మనకైతే తెలీదు. ఇద్దరు ఉండే వాళ్ళకి 26,000 అన్నారు. ఆ, పడ్డాయి మరి డబ్బులు అయితే చెప్పినట్టుగానే. చెప్పినట్టుగా పడినాయి. జగన్ టైంలో ఎలా పడ్డాయమ్మా? ఆ జగన్ గారు ఉన్నప్పుడు బాగానే పడినాయి, ఇప్పుడు బాగానే పడుతున్నాయి. కాకపోతే కొద్దిగా టైం తీసుకునేది. టైం తీసుకుంది. ఇంత కొన్ని వేల లక్షల మందికి పడాలంటే టైం తీసుకునేది కదా. ఇప్పటిదాకా మరి ఓపిక్ గా వెయిట్ చేస్తారా? పడలేదని చెప్పి గోల గోల చేస్తారా? మరి గోల్ చేస్తే మన కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం ఒక్కళ్ళం అయితే గట్టిగా మాట్లాడతాము. కోట్ల మందిలో మనం ఒక్కళ్ళం కదా, అట్లా మాట్లాడుకోవాలి. అంటే 15,000 చెప్పి 13,000 ఇస్తున్నారు కదా, ఏమైనా అనుకుంటున్నారా మహిళలు? ఏమన్నా అంటే కొంత కట్ చేస్తుంది కూడా బడికి కట్టిస్తానికి ఆటికి కదా. వాళ్ళు మంచి పనికి ఉపయోగిస్తున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు కటింగ్ చేసుకున్నారు, అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కట్ చేసుకుంటున్నారు. కాకపోతే అవి వేస్ట్ కాకోకుండా స్కూల్ పిల్లలకి, ఈ పిల్లలు అయిపోయినాక వెనకమాలు వచ్చే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మంచి ఆలోచన అంటారు. డబ్బులు ఇవ్వడంలో ఏమి ఇబ్బంది లేదంటారు. ఇవ్వలేదు అంటే జగన్ టైంలో ఎంతమంది పిల్లలు పడ్డాయి డబ్బులు? అంటే అప్పుడు ఇంటికి ఇద్దరుకుంటే ఒకరికి పడినాయి. ఒకరికే పడ్డాయి. ఇప్పుడైతే ఎంతమంది ఉంటే అంతమందికి అంతమంది అంటున్నారు. అంటున్నారు. మీరు చూడలేదా ఎవరికి పడినట్టు? అంటే తీసుకొచ్చుకునే వాళ్ళు ఇద్దరు ఉండే వాళ్ళకి ఇద్దరికి బండి అంటున్నారు. అది విన్నారు, చూసారా లేదా అని అడుగుతున్నాను. చూస్తామంటే మాకు బండి మేము తెచ్చుకున్నామన్నారు. అలా చెప్తే విన్నారు మీరైతే. మొత్తంగా అయితే అది ఒకరికి ఇవ్వడం బాగుందా, లేకపోతే ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం బాగుందా? అది బాగుంది, ఇది బాగుంది. కాకపోతే కొన్ని కోట్ల మందికి కదా ముందు వెనకగా పడతా ఉంటాయి, అట్లా తెచ్చుకుంటా ఉంటారు. ఇంకా పథకాలు అనేవి పూర్తి స్థాయిలో ఇంకా అవ్వలేదు కదా. మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1,500 చొప్పున నెల నెల అన్నారు. అది ఎప్పుడని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే ఇచ్చినప్పుడే చాలా అనుకుంటున్నారా? ఎప్పుడు అంటే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని టైం పట్టిద్ది కదా. మనం ఇప్పుడు మాట్లాడటానికి అయితే కాదు. కొన్ని కోట్ల మంది ఉన్నారు, కోట్ల మందికి మాట్లాడుకుంటూ వస్తారు. మనం ఇద్దరు మాట్లాడుకున్నది కాదు కదా, కొన్ని కోట్ల మంది అవ్వాలి కదా, ఇస్తా ఉంటారు వాళ్ళు. ఫ్రీ బస్ సంగతి ఏంటమ్మా? ఫ్రీ బస్ కావాలా? వేస్తే ఆ కోట్ల మందిలో మేము కూడా ఒకళ్ళు. అన్ని కోట్లే మీకు? అంతే మరి. అంటే ప్రత్యేకం మనం ఏం కాదు కదండి, కొన్ని కోట్ల మంది ఉన్నారు. మొత్తం పరిపాలన ఎలా ఉందంటారు? బానే ఉందా చంద్రబాబు నాయుడు చేసేది? పర్లేదు మరి. జగన్ పరిపాలన బాగుందా? ఆయనది బాగుంది, ఈయనది బాగుంది. రెండు బాగున్నాయి అంటారు. అందరూ మంచోళ్ళే అంటారు. అంతే.